కూడా నారదుడు గారు ప్రాచీన బర్హిని ఆపమని చెప్తున్నారు. దాంట్లో మనకి 42 నుంచి 44 వరకు కూడా బ్రహ్మ, నేను కానీ, శివుడు కానీ, మీరందరం కూడాను మేము భగవంతుడిని చూస్తున్నాము, జ్ఞానవంతులమి అయినప్పటికీ కూడాను మేము భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోలేదు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటో చెప్పు అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం 45లోకి వెళ్దాం. సో ఈరోజు 2 సార్లు రిపీట్ చేశాను మాతాజీ. రేపు మీరు ఎవరో ఒకరు చెప్పాలి. ఓకే, సారీ. శబ్ద బ్రహ్మణి దుష్పారే చరంత ఉరు విస్తరే మంత్రలింగైర్వ మంత్రలింగైర్వ్యవచ్ఛిన్నం భజంతో నా విధు పరం. నేను హరే కృష్ణ చదువుతాను మాతాజీ. రేపటి చదివితే నుంచి నేను ఉండను. రేపటి నుంచి నేను ఉండను. ఓకే ఓకే సన్యాసం మాతాజీ. మాతాజీ నేను తర్వాత చదవనా? హరే కృష్ణ. శబ్ద బ్రహ్మణి దుష్పారే చరంత ఉరు విస్తరే మనస్ మంత్రలింగైర్వ చిన్నం భజంతో న విదు పరం. మంత్రలింగైర్వ్యవచ్ఛిన్నం భజంతో నా విదు పరం. అపారముగు వేద జ్ఞానమును బడసినను వేదమంత్ర లక్షణములచే వివిధ దేవతలను పూజించినను పరమశక్తిమంతుడైన దేవదేవుని అవగతము చేసుకున్నటకు ఆ దేవతార్చనము సహాయభూతము కాదు. హరే కృష్ణ ఓకే, మాతాజీ. అది కాదు. నెక్స్ట్, ఒకవేళ దేవతల్ని పూజించుకుంటే ఏమన్నా భగవంతుడి గురించి తెలుసుకోగలమా అంటే దాని వలన కూడా ఉపయోగం లేదు అని చెప్తున్నారనమాట. ఎంతో జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని వడిసి ఈ వేద మంత్రాలు అన్నీ ఉంటాయి. వాటిని అన్నిటినీ దేంట్లో ఉపయోగపెడుతూ ఉంటారు అంటే దేవతల్ని పూజించడానికి ఉపయోగపెడుతూ ఉంటారనమాట. అయినప్పటికీ కూడా మనకి భగవంతుడి గురించి అవగతం అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ దేవతార్చన అనేది సహాయం కానే కాదు. అవునంటారా కాదంటారా? ఎందుకు కాదంటారు? దేవతల అర్చన అవును మాతాజీ, అవును. అవును. ఎందుకు తెలియదు అంటారు? ఇప్పుడు మనం వాళ్ళకి భగవంతుడు ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మాతాజీ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకే తెలియదు. ఇంకా భగవద్గీతలో చెప్తుంది. ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళు సరే మాతాజీ ఇంకోటి చెప్తా. చెప్పండి. అదే ఇందాక ముద్దు మధ్యలోనే చెప్పారు కదా, మాకే నిజం నేర్చుకున్నా మాకే తెలియలేదు, మేమే తెలుసుకోలేకపోయాము అని చెప్పేసి. అర్థం చేస్తే మాత్రం వాళ్ళు ఏం చేయగలరు? సింపుల్ గా చెప్పాలంటే యథాతథ శ్లోకం ఉంది కదా, అది చెప్పచ్చు. అది ఇంకా ఏంటి అంటే మన భగవద్గీతలో వచ్చినట్టు కొంచెం కొంచెం టచ్ చేసింది, కానీ డిఫరెంట్ గా టచ్ చేసింది సుభాషిణి మాతాజీ. అక్కడ ఏం చెప్పారు వాళ్ళు 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 చేయగలిగేది ఒక్కొక్క పని, అంతే కదా. ఇప్పుడు మనకి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యదేవుడికి ప్రే చేస్తూ ఉంటాము. లేకపోతే శివుడికి అంటే మంచి భర్త రావాలి, భార్య రావాలి, ఏదో పార్వతికి, అట్లా ఒక్కొక్కరికి ఒక్కోటి అనమాట. వాళ్ళకి ఒక్కొక్క పని చేయడానికి వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఈ దేవతా అర్చన అనేది అవిధిపూర్వకం అని నిన్నే మనకి ధర్మరాజు ప్రభు క్లాస్లో కూడా చెప్పారు మీ అందరికీను. ఓకే, సో ఇంకోటి, వాళ్ళు కూడా పూర్తి స్వతంత్రులా దేవతలు? వాళ్ళు కూడా స్వతంత్రులు కాదు, పూర్తిగా వాళ్ళు స్వతంత్రులు కాదు. వాళ్ళకి పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియని వాళ్ళు ఇంకొకరికి ఏం చెప్తారు? ఏ విధంగా హెల్ప్ చేస్తారు? అంతే మాతాజీ. యా, అందుకని మెయిన్ గా లక్షణాలు ఏంటి చెప్పుకోవాలి ఇక్కడ అంటే, వాళ్ళకి ఏదైనా సరే భగవంతుడి నుంచే శాంక్షన్ తీసుకొని వాళ్ళు ఇస్తారు. మనకి భగవద్గీతలో ఏమొచ్చింది? మే ఏదైనా నా ద్వారానే పర్మిషన్ తీసుకొని ఆ విధంగా వాళ్ళు ఇస్తారు. సో ఆ శక్తి కూడా భగవంతుడు వీళ్ళకి ఇస్తున్నారు ఇంతవరకే. అందుకే బ్రహ్మని నాకు హిరణ్యకశిపుడు ఏమడుగుతాడు? ఎన్ని అడిగి ముందు దానికన్నా ముందు నేను అమరంగా ఉండాలి అంటాడు. అప్పుడు ఏమంటాడు బ్రహ్మ? నాకే లేదు, నీకే ఎక్కడి నుంచి ఇస్తాను. నేనెక్కడ ఇవ్వగలను, నా దగ్గర ఆసక్తి లేదు అని చెప్తాడు. సో అలాంటప్పుడు అలా వాళ్ళకి పరిమితమైందే ఉంటుందన్నమాట. సో వాళ్ళు స్వతంత్రులు కాదు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి
ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. దేవతా అర్చన ఎందుకు చెయ్యకూడదు అనే దానికి మనకి ఎక్స్ప్లెనేషన్ అంతా ఇస్తూ ఉన్నారు. మనకి ఆల్రెడీ భగవద్గీతలో 7th చాప్టర్లో వస్తుంది, 9th చాప్టర్లో వస్తుంది, మనకి 9వ అధ్యాయంలో కూడా మనకి ఈ ఎందుకు దేవతా అర్చన చేయకూడదు అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి ఎప్పుడైతే రకరకాల కోరికలు ఉంటాయో ఆ కోరికను బట్టి ఫలానా దేవతకి మనం పూజ చేస్తూ ఉంటాము. సో అలాగ ఇందాక చెప్పుకున్నట్టు సూర్యుడికి, మనకి చంద్రుడికి మానసిక వ్యాధులు ఉంటే చంద్రుడికి చేస్తారు. మంచి భార్య కావాలి అంటే శివుడికి, భర్త కావాలంటే అదే ఉల్టా ఇది అయి ఉండొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క రకమైన శక్తే ఉంటుంది అని దానికి ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఏంటంటే స్వర్గరాజు ఇంద్రుడికి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంద్రుడికి ఏంటి అంటే మనకి ఆయనకి వజ్రాయుధం ఉంటుంది. ఆయన ఏం చూస్తాడు? వర్షం అన్నమాట. సో ఈ జల సరఫరా అనేది ఎలా జరగాలి, ఎంతవరకు జరగాలి అని. సేమ్ అదే విధంగా అగ్ని, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరికీ కూడా ఇదే విధంగా ఒక ప్రత్యేకమైన శక్తి మాత్రమే ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు అదే చేయగలుగుతారు. అందుకని ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రంతో మనము జపిస్తూ ఉంటాం. దానికి వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మనకి ఆ కోరిక తీరుస్తారు అనమాట. కాకపోతే ఆ కోరిక తీర్చినందువలన ఏమవుతుంది అంటే అది నిజమైన సుఖమా అంటే అది ఏమీ కాదు. ఓన్లీ మనకు భౌతికంగా ఆనందింపడానికి మాత్రమే తప్ప దానికి ఇంకా దేనికి పనికి రాదు అని చెప్పి అని అట్టి భౌతిక సంపత్తిచే వారు దేవదేవుని ఎరుగజాలరు. సో వీటి వల్ల మనం భగవంతుని తెలుసుకోగలుగుతాం. అందమైన భార్య వచ్చింది, మంచి డబ్బు వచ్చింది, మానసికంగా రోగం లేదు. సో వీటన్నిటి వల్ల మనం భగవంతుని తెలుసుకోగలుగుతాము? తెలుసుకోలేం కదా. సో అందుకని ఇది కూడా కట్ అనమాట. దేవతలు పూజ చేస్తే నాకు జ్ఞానం వస్తుంది, భగవంతుడి గురించి తెలుసుకుంటాము అనడము ఇది కూడా రాంగ్ అనమాట. సో దేని వల్ల తెలుసుకుంటాము అనేది ఇప్పుడు మనకి 46 శ్లోకాలు అనమాట. ఇప్పుడు జ్ఞానీస్కి ఇందాక చెప్పారు, ఇప్పుడు కర్మీసు కామకర్మతులకి వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు. దేవతల వల్ల కాదన్నారు. మరి ఎవరి వలన కుదురుతుంది మనకి భగవంతుని గురించి తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి నారదుల వారు ఆన్సర్ ఇస్తున్నారనమాట. యదా యస్యానుగృహ్ణాతి భగవానాత్మభావితః సజహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితాం. చదవనా మాతాజీ? చదువు. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? హరే కృష్ణ. యదా రాష్ట్రం లక్ష్మి నెక్స్ట్ చదువు. యస్యానుగృహ్ణాతి భగవానాత్మభావితః సజహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితాం. మనుజుడు భక్తి యోగం నందే పూర్తిగా నియక్తుడైనప్పుడు భగవానుడు తన నిర్హేతుక కరుణం చూపి అతనిని అనుగ్రహించును. ఆత్మదర్శి అయిన భక్తుడు ఆ సమయమున సమస్తమగు భౌతిక కర్మలను మరియు వేదములందు పేర్కొనబడిన కర్మకాండను పరిత్యజించును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ సో యూ. ఇక్కడ ఏంటి అంటే మనము ఎప్పుడైతే భక్తి యోగం నందు ఎప్పుడైతే నియక్తుడు అవుతామో అప్పుడు భగవంతుడు మనకి కరుణ చూపిస్తాడు అనమాట. అంటే ఎప్పుడైతే ఆయన అనుగ్రహము కరుణ అనేవి కలుగుతాయో అప్పుడు మాత్రమే మనము ఈ భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాము. అంతేకాకుండా మనం ఏం చేస్తాము అంటే మనకి ఈ భౌతిక కర్మాలు కానీ వేదగాళ్ళు చెప్పే కర్మకాండలు కానీ ఇవన్నిటినీ పరిధం చేస్తామన్నమాట. సో ఆటోమేటిక్గా వీటన్నిటిని వేస్ట్ తుచ్చము అని తెలుసుకొని వీటిని చిన్న చిన్నగా మనము దూరం వెళ్ళిపోవడం మొదలు పెడుతూ ఉంటాం అన్నమాట. సో మెయిన్గా మనకి ఏం కావాలి? భగవంతుడి యొక్క కరుణ అనుగ్రహం ఈ రెండు ఉంటేనే మనకి ఇది ఎందుకంటే ఆ రెండు ఉన్నప్పుడే మనకి గురువు అయినా దొరుకుతారు. ఆ గురువు కనుక మనకి నాలెడ్జ్ చేయగలుగుతారు అనమాట. సో ఇదే మొత్తం అంతా 5 పారాగ్రాఫుల్లో ప్రభుపాదుల వారు దీనికి పర్పోర్ట్ రాశారు. సో ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఏముంది అని చూద్దాం అనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఎవరికైతే భగవంతుడి గురించి తెలియదు అనేది, అంటే కర్మకాండ చేసేవాళ్ళు కానీ జ్ఞానులు కానీ వీళ్ళెవరికీ కూడా భగవంతుడిని అవగాహన చేసుకోలేరు అనేది మనకి పై శ్లోకాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అయితే ఇప్పుడు ఈ శ్లోకాల్లో మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పారు కదా. సో అది అంటే ఏంటి? మనకి ఎలా అయితే రూపగోస్వామి చెప్పారు, అన్యాభిలాషిత శూన్య కర్మాదానవృతం ఆనుకూల్యని కృష్ణాను శీలనం భక్తి రుచ్యతే. ఏది భక్తి అంటే మనం
కోరికల నుంచి బయటపడాలి, జ్ఞానం ఏదైతే ఉందో మనకి ఈ రెండిటి నుంచి కూడా మనం బయటపడినప్పుడే మనకి జ్ఞానం అంటే మామూలు ఈ జ్ఞానం అని కాదు మాతాజీ, మనం విడిగా చేసేదన్నమాట. సో దాని నుంచి మనం బయటపడినప్పుడు మాత్రమే మనం విశుద్ధ భక్తి యోగం అని అనుకుంటున్నాము అనేసి మనకి రూపగోస్వామి చెప్పారనమాట. సో అదే విధంగా ఏంటంటే మనలో ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ, ఓకే, మనం ఆ విశుద్ధ భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారో ఆ విధంగా మనం కూడా చేస్తూ ఉంటే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాము, మనం ఈ భౌతిక వాంఛల నుంచి బయటపడగలుగుతాము అని చెప్పారు. సో ఆ విశుద్ధ భక్తులు ఏం చేస్తూ ఉంటారు, మనం మొన్నటిదాకా చదివాము. ఆ అంబరీష్ మహారాజ్ అయితే సవై మన కృష్ణ పదార విందయో అనేసి అన్ని అంగాలు ఏ విధంగా భగవంతుడి మీద పెట్టి ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడి పనిలోనే ఏ విధంగా ఉండేవారో అదే విధంగా మనం కూడా ఏంటి అంటే భగవంతుడి చింతే అనమాట మనలో ఎప్పుడు ఉండాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి చింతిస్తూ మనం కంటిన్యూస్ గా ఉంటామో అప్పుడు మనకి భగవంతుడు ఏం చేస్తాడు, తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాముపయాంతే. సతతాం యుక్తానం, ఎప్పుడు భగవంతుడిని ఆలోచిస్తూ ఉండాలి. ఎలా ఆలోచిస్తూ ఉండాలి, భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమానురాగాలతో ఉండాలన్నమాట. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళకి జ్ఞానాన్ని అనేది ఇస్తాడనమాట. అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే మనం చేయాల్సింది విశుద్ధ భక్తుల్లాగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ప్రీతిపూర్వకంగా మనం భక్తి చేసుకుంటే భగవంతుడే మనకి కరుణ అనుగ్రహం అనేది చూపించి మనకి జ్ఞానాన్ని ఇస్తారు అని చెప్పేసి. అంతేకాని వైదికానుష్ఠానం అంటే మనకి వేదాల్లో చెప్పబడి ఉన్న మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠానం చేయడం వలన కానీ దేవతల వలన కానీ ఇంకా ఏ విధంగా కూడాను మనము భగవంతుడిని తెలుసుకోలేము అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు ఆ దేవతల వలన తెలుసుకోలేము అనేది కూడా మళ్ళీ ఇక్కడ ఇంకో శ్లోకం ద్వారా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే యాంతి దేవ వ్రతాన్ దేవాన్ పితృన్ యాంతి పితృత. బాగా కోయిన్సిడెన్స్, మీకు సాటర్డే ఈ క్లాసే అయ్యింది, మీకు ప్రభు చెప్పారు కూడా ఇది. భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాచినోపిమ. మనం ఎవరిని కొలుస్తామో మనం ఆ లోకం వరకే వెళ్తాము. ఓకే, మనం బ్రహ్మలోకం దాకా వెళ్ళామే అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ మనం తిరిగి వెనక్కి వచ్చేస్తాము. కానీ ఎప్పుడైతే నన్ను పూజిస్తారో అప్పుడు మాత్రమే తిరిగి రాని లోకానికి మనం వెళ్తాము అని చెప్పేసి మనకి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో అందుకని మనం విశుద్ధ భక్తుల్లాగా భగవంతుడిని అంటే ఏ భగవంతుడిని, కృష్ణాని మనం కంటిన్యూస్గా ఎప్పుడు ఆలోచిస్తూ మనము అది చెయ్యాలి అనేది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పారు. సో అదే విధంగా మళ్ళీ రెండో పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు అంటే మరి ఈ విశుద్ధ భక్తుల్ని ఎందుకు చెప్తున్నాము, వాళ్ళకి ఏంటి, వాళ్ళ గురించి ఏంటి అంత గొప్ప అనేది మనకి ఇక్కడ. ఆ విశుద్ధ భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలాగ మనందరినీ భక్తుల్ని చేయాలి, ఈ బద్ధజీవులందరినీ కూడా భక్తులుగా ఎలా మార్చాలి అనేసి నానా శాస్త్ర విచారణైక నిపుణో సద్ధర్మ సంస్థాపకో లోకానాం హితకారిణో. సో వాళ్ళు ఈ లోకానికి హితం చేసేలాగా ఎప్పుడు అదే పనిలో ఉంటారనమాట. మన పతిత జీవులు మనందరినీ కూడాను ఏ విధంగా ఉద్ధరించాలా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు అదే దాంట్లో ఉంటారనమాట. సో అందుకని భగవంతుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళు మన గురించి ప్రే చేస్తూ ఉన్నారు కాబట్టి భగవంతుడు మనకు వచ్చి మన అంతరంగంలో కరుణ చూపిస్తూ మనకి జ్ఞానాన్ని ఇస్తారు అని. సో అప్పుడు మనకి ఏంటి, ఒక భక్తుడు వచ్చేసి ఇంకో భక్తుడి యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే మనము ఈ కర్మకాండ జ్ఞానకాండం నుంచి బయటపడగలము అనేది. ఎలా అయితే మనకి ఎప్పుడు చెప్తారు, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి సాయం చేయలేడు. సో అదే విధంగా ఏంటంటే ఒక జ్ఞానవంతుడు మన మిగతా వాళ్ళకి అంటే విశుద్ధ భక్తుడు మాత్రమే మిగతా వాళ్ళకి సహాయం చేసి తీసుకెళ్ళగలుగుతూ ఉంటాడు. సేమ్ శ్లోకం మనకి మళ్ళీ బ్రహ్మ సంహితలో కూడా ఉందన్నమాట. వేదేషు దుర్లభం ఆత్మభక్తం అని మనకి శ్లోక వస్తుంది. ఆ శ్లోక కూడా ఓన్లీ విశుద్ధ భక్తుడు మాత్రమే తెలుసుకొని మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు. అది విశుద్ధ భక్తుడి యొక్క గొప్పతనము అనేది రెండో పారాగ్రాఫ్ లో వచ్చిందనమాట. నెక్స్ట్ మూడో పారాగ్రాఫ్ లో ఏంటి అంటే మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మనము. సో ఇప్పుడు మరి ఎలాగ మనం మళ్ళీ వెళ్ళగలుగుతాం, మన అందరినీ కూడా భగవంతుడే కదా సృజించింది అంతా కూడాను, ఈ భౌతిక జగత్తు కానీ ఇదంతా కూడాను. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అంటే మనకి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఆ నియమ నిబంధనలు వేదాల్లో రాయబడి ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారు అంటే బుద్ధిమంతులైన వాళ్ళు ఆ ఉపదేశాలను వింటారు. అవి ఎంతవరకు వింటారు అంటే ఏవైతే వాళ్ళకి ఉపయోగం అనుకుంటారో, ఇందాక చెప్పుకున్నాను చూడండి, ఇది చేస్తే
ఈ లాభం వస్తుంది, ఇది చేస్తే ఈ లాభం వస్తుంది అని ఉంటాయి. వాటిని మాత్రం అనుష్ఠానం చేసి దానివల్ల లాభం పొందుతూ ఉంటారన్నమాట. కానీ అది నిజమైన ఆనందం అంటే ఏమీ కాదు. ఓన్లీ ఏంటంటే ఫ్యామిలీ కలతకు గురవ్వకుండా సాఫీగా జరుగుతూ ఉంటుందేమో కానీ అసలైన ఆనందం అది కాదు, అది మిథ్య మాత్రమే అని ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం ఏం చెయ్యాలి అంటే ఈ వేదాల్లో చెప్పినట్టుగా కానీ ఈ లౌకిక కర్మల్లో కానీ మనం ఉండకూడదు అనేది మనకి ఈ పారాగ్రాఫ్ ద్వారా చెప్తూ ఉన్నారనమాట. సో ఏం చెయ్యాలి మరి అంటే ఈ వేదానుష్ఠానం కానీ ఈ లౌకిక కర్మలు కానీ చెయ్యకుండా ఓన్లీ మనం భగవంతుడి యొక్క కరుణ కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి. అంటే విశుద్ధ భక్తుల దగ్గరికి వెళ్తేనే అని చెప్పుకున్నాం కదా. సో అలా వెళ్తే మాత్రమే మనం మళ్ళీ ఈ జీవితంలో ఈ సంసార సాగరంలో చిక్కుకుపోకుండా బయటపడగలుగుతాము. ఎందుకంటే గురువు వచ్చే గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ, ఆయనే భాగ్యవాన్ అని కూడా చెప్తారు మనకి. సో ఆ విధంగా వాళ్ళు భక్తి అనేది ఇస్తారు. అందుకని మనకి సెకండ్ పారాగ్రాఫ్ లో చెప్పినట్టు విశుద్ధ భక్తుల ద్వారా మాత్రమే, వాళ్ళ ద్వారానే భగవంతుడి అనుగ్రహం పొందగలుగుతాము అనేది. మన అందరం చూడండి, ఇప్పుడు ఎందుకు మనం రోజు ప్రేయర్స్ చేస్తాము? ఏమో ఇందులో ఏ ఒక్క మంచి భక్తురాలున్నా భక్తుడున్నా వాళ్ళ వలన ఏమవుతుంది, ఆ కోరిక అనేది మనకి ఉన్న ప్రాబ్లంని భగవంతుడు సాల్వ్ చేయగలుగుతాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఇక్కడ ఒక స్టోరీ విన్నాను, నేను గుర్తు రావట్లేదు నాకు. గరుడుడను కృష్ణ ఇద్దరు ఉంటారు, విష్ణు అది ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు పిల్లలు కావాలి అని కోరిక కోరితే నేను ఇవ్వలేను ఆ కోరిక అని చెప్తారనమాట. చెప్తే ఎక్కడ విన్నాను అస్సలు గుర్తు రావట్లేదు. ఓకే, అయితే వాళ్ళు చాలా ఏంటంటే పిల్లలు కావాలి అని బాగా ప్రేయర్ చేస్తారు. చేస్తే వాళ్ళకి ఏంటంటే దీంట్లోనే పురుషోత్తమ మంత్ దాంట్లోనే పురుషోత్తమ మంత్ దాంట్లోనే నితాయి శివని మాతాజీ చెప్పారు ఈ స్టోరీ. సో వాళ్ళు ప్రే చేస్తే వాళ్ళకి ఏంటంటే మీకు లేదు, నేను ఇవ్వలేను పిల్లల్ని అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. చెప్తే గరుడు అంటాడు, పాపం అంత ఇదిగా వాళ్ళు తపస్సు చేశారు కదా, ఇవ్వచ్చు కదా పిల్లల్ని, ఎందుకు అట్లా చేస్తావు నువ్వు అని అంటే, సరే నువ్వు అనుకో, నువ్వైతే భక్తుడివి కదా, నువ్వు అనుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నేను ఆ కోరికని నెరవేర్చాలి కాబట్టి నేను నెరవేరుస్తాను అంటే, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం పర్వాలేదు, నేను భగవంతుడిని ఒప్పించానులే, మీకు పిల్లలు కలుగుతారు. సో అక్కడ గరుడు అంత భక్తుడు వెళ్ళి చెప్పాడు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి భగవంతుడు వాళ్ళకి బిడ్డని ఇస్తాడు అనమాట. సో అంటే భగవంతుడు నా చేతిలో లేకపోయినా విశుద్ధ భక్తులు అన్నారు అంటే దాన్ని చేయడానికి రెడీ అయిపోతాను అనేసి ఆ స్టోరీ చెప్తున్నారు. ఎక్కడ విన్నానో చూడండి, ఎంత లేట్గా గుర్తొచ్చిందో నాకు. సో ఆ విధంగా మనకి ఆ విశుద్ధ భక్తుల ద్వారా మాత్రమే అనేది మనకి మూడో దాంట్లో మనం మిగతావి ఏం చేసినప్పటికీ కూడా వాటితో ఉపయోగం లేదు, అది మిథ్య మాత్రమే అనేది మనకి మూడో పారాగ్రాఫ్లో చెప్పారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నాలుగో పారాగ్రాఫ్ అనమాట. నాలుగో పారాగ్రాఫ్లో ఉంటే మరి భక్తిలో ఉంటే మనం ఏం చేస్తాము అంటే మనకి తెలియకుండానే ఈ లౌకిక కర్మలు కానీ వీటన్నిటి మీద ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట, మనకి విరక్తి అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా ప్రతి ఇంద్రియాన్ని కూడా భగవంతుడి యొక్క సేవకే ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఋషికేశనం సేవనం భక్తి రుచితే. సో మనం ప్రతిసారి చేసేదేంటి, భగవంతుడి యొక్క సేవ చేస్తూనే ఉంటాము. సో అలా సేవ చేస్తే ఏమవుతుంది, భగవంతుడు మనకి ఆటోమేటిక్గా తేషాం సత్వయుక్తానం శ్లోకం ఉంది కదా, దాని ప్రకారంగా మనకి ఆ బుద్ధి అనేది ఇచ్చి ఆ బుద్ధి ద్వారా ఏంటంటే మనం మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే ఆ బుద్ధిని ఉపయోగించుకునేలాగా చేసుకుంటాం అనమాట. సో మనం భక్తులుగా అయితే ఏం చేస్తాము అనేది నాలుగో పారాగ్రాఫ్లో చెప్పారు. సో ఐదో పారాగ్రాఫ్లో ఏంటి అంటే, సో ఇప్పుడు మనం ఈ భౌతిక కల్మషాల నుంచి మనము బయటపడాలి అంటే ఏమి మార్గము అనేది తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ తెలుసుకొని మనం ఇంకా ముందుకి ఏం చేయాలి అంటే మనం ఇంకా మిగతా భక్తులతోటి స్నేహాన్ని ఏర్పరచుకోవాలి. శుభ్రంగా మనము ఈ భౌతిక కర్మలన్నిటినీ కూడా వదిలేయాలి అని చెప్పారు. సో అలాగే కాకుండా కొంతమంది ఏమంటారు అంటే నేను వర్ణాశ్రమ విధానాన్ని ఫాలో అవుతాను, ఇది సరిపోతుంది కదా అని అంటారు. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, మనకి ప్రభుపాదులు ఏం చెప్తున్నారు అంటే వర్ణాశ్రమ విధానం కూడా అత్యుత్తమైనది ఏమీ కాదు. ఎందుకు కాదు చెప్పండి, వర్ణాశ్రమ విధానం ఎందుకు అత్యుత్తమైనది కాదు? అది
వర్ణాశ్రమ విధానం ఫాలో అవ్వాలనే కదా మనం మాతాజీ చెప్తాం. దాంట్లో ధర్మ అర్థ కామ వరకే వెళ్తున్నారు మాతాజీ, మోక్షం గురించి ఎవరు ఆలోచించరు కదా. ఏంటి అంటే అది కరెక్ట్ మాతాజీ. సో అందుకని మనకి దైవీ వర్ణాశ్రమ ధర్మ అని కూడా మన చైతన్య మహాప్రభు యాడ్ చేస్తారనమాట పదాన్ని. సో ఇక్కడ ఏంటంటే వర్ణాశ్రమ విధానంలో ఏమవుతుంది అంటే మేము శూద్రులమి, మేము బ్రాహ్మణులమి అని వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు, కానీ మేము కృష్ణుడి యొక్క నిత్య దాసులమి అనే అనే దాన్ని మెయిన్ దాన్ని మర్చిపోతారనమాట. సో అందుకని ప్రపాదుల వారి మనకి చైతన్య మహాప్రభు చెప్పిన, ప్రపాదుల వారు చెప్తున్న వీళ్ళంతా ఏంటి అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనము జీవేన స్వరూప కృష్ణేర నిత్యదాస. అది గుర్తుపెట్టుకొని వర్ణాశ్రమం ఫాలో అవ్వకుండా అయినా కూడా ఈ నిత్యదాసుల్లాగా ఉండి మనం ఎప్పుడు భగవంతుడి సేవలో ఉన్నా కూడా అది సరిపోతుంది అని మనకి చెప్తున్నారు అనమాట. దానిలోనే ఒక శ్లోకం కూడా చెప్తున్నారు, నాహం విప్రోన నచనర పతిర్నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ణీన చ గృహపతిర్నో వనస్థో యతిర్వ కింతు ప్రోద్యన్నిఖిల ట్యూన్ రావట్లేదు నాకు. కింతు ప్రోద్యన్నిఖిల పరమానంద పూర్ణామృతాబ్ధేర్ గోపీ భర్తు పద కమలయో దాసానుదాస. సో ఇది పద్మావలిలో వస్తుంది. యాక్చువల్గా మనకి ఎక్కడ భగవద్గీత భాగవతం ఇట్లా రాదు. సో ఇక్కడ ఏంటంటే నేను బ్రాహ్మణ్ణి కాదు, క్షత్రియుని కాను, వైశ్యుణ్ణి కాను, శూద్రుణ్ణి కాను, నేను ఒక సన్యాసిని కాను, గృహస్థుణ్ణి కాను, ఏమీ కాదు, వానప్రస్థాన్ని కాను. నేను ఎవరినయ్యా అంటే ఓన్లీ భగవంతుడి యొక్క దాసానుదాసుణ్ణి. ఇది ఒక్కటి మాత్రమే మనకి తెలియాలి అనమాట. అందుకని వర్ణాశ్రమ విధానం కన్నా కూడా ఇది బెస్ట్ అనేది మనకి చెప్తున్నారు. సో ఇది ఎలా వస్తుంది మనకి, మన గురు పరంపరలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటేనే ఇది వస్తుంది. ఆ తర్వాతే మనము భగవంతుడిని చూడగలిగినైనా, భగవంతుడి గురించి తెలుసుకోగలగడమైనా సంభవిస్తుంది అనేది చెప్పారనమాట. సో ఇది చాలా పెద్దది. ఎలాగ మనకి భగవంతుడి యొక్క అనుగ్రహము, కరుణ దొరుకుతాయి అంటే అది విశుద్ధ భక్తుల ద్వారా. ఎందుకు విశుద్ధ భక్తులే అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు మన గురించి తపన పడుతూ ఉంటారు. అందువలన భగవంతుడు ఏంటంటే వాళ్ళ ద్వారా మనకి లోపలికి వచ్చి అంతఃకరంగా మనకి జ్ఞానాన్ని, బుద్ధిని అనేది ఇస్తూ ఉంటారు అని. అది ఎలా ఇస్తూ ఉంటారు అంటే మనము వాళ్ళ ద్వారా వెళ్తూ ఉంటే మనం ఎప్పుడూ కూడా సతతం మనం ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో పెడతాము. సో ఆటోమేటిక్గా భగవంతుడు వచ్చి మనకి నాలెడ్జ్ ఇస్తాడు. సో వర్ణాశ్రమ విధానంలో ఉన్నాం కదా, మేము బాగానే ఉన్నాము అంటే మెయిన్ అది కాదు, దాసానుదాసులు అనేది మనకి మెయిన్గా ఇక్కడ చెప్పిన సారాంశం అన్నమాట. తస్మాత్ కర్మసు బర్హిష్మన్ అజ్ఞానాదార్ధకాశిషు మార్ధదృష్టిం కృతా శ్రోత్ర స్పర్శిష్వ స్పృష్ట వస్తుషు. మాతాజీ ఇందాక ఎవరు చదువుతున్నారు, పేరు మర్చిపోయాను. పాశ్చిమలక్ష్మి మాట చదువుతాను అంటున్నారు. ఎస్ మాతాజీ, పాశ్చిమలక్ష్మి మాతాజీ. మాతాజీ నాకు ఇది తిరగదు. నేను ఓకే, నెక్స్ట్ శ్లోక చదువుతారు మీరైతే. ఎవరైనా చదవండి మాతాజీ శ్లోక. హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణ మాతాజీ. తస్మాత్ కర్మసు బర్హిష్మన్ తస్మాత్ కర్మసు బర్హిష్మన్ నజ్ఞానాదర్థకాశిషు మార్ధదృష్టిం కథా శ్రోత్రః. కృతా మాతాజీ. ఓకే. మార్గదృష్టిం కథా శ్రోత్రః అనాలమంతది ఇక్కడ. కృతా మాతాజీ, కాకి చూడండి, రూ మాత్రం సారీ మాతాజీ. మార్గదృష్టిం కృతా శ్రోత్ర స్పృష్ట వస్తుషు. కష్టంగా, కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. ప్రాచీన బర్హి కర్ణపేయములైన నిజ లాభ లక్ష్యముగా గోచరించినవి అయిన వైదిక క్రతువులను లేదా కామ్య కర్మలను అజ్ఞాన వశమున నీవెన్నడును చేపట్టకము. వాణ్ణి ఎన్నడును నీవు జీవిత చర్మ లక్ష్యముగా భావింపరాదు. సో మనకి ఆర్డర్ చెప్పి దాంట్లో చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ మనకి
జ్ఞానవంతులు నో. నెక్స్ట్ కర్మకాండ చేసేవాళ్ళు నో. ఎవరికి తెలుసు అంటే ఓన్లీ భక్తుల ద్వారా మాత్రమే మనం భగవంతుని తెలుసుకోగలుగుతాము, మనము ఈ సంసారం నుంచి బయటపడగలుగుతాము అని చెప్పారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? అందుకొని ప్రాచీన పరిహి, నువ్వు ఇంకా ఏదైతే నువ్వు నిజంగా లాభము అని అనుకొని చేస్తున్నావో, గోల్ అనుకొని చేస్తూ ఉన్నావో, ఈ వైదిక క్రతువులు అంటే ఈ యజ్ఞాలు ఇవి అయితే ఏవైతే చేస్తున్నావో అవన్నీ కూడాను ఏమీ ఉపయోగం లేదు నీకు. అందుకొని నువ్వు ఇలాంటి పనులు ఇంకెప్పుడు కూడా అజ్ఞానంలో ఉండి చెయ్యకు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ జ్ఞానాన్ని ఇచ్చాను ఒక గురువులాగా నీకు. సో ఇంకా ఆ పనులు చెయ్యకు అని చెప్పేసి, అదే మనకి జీవిత చరమ లక్ష్యం అనుకోదు. ఎందుకు మనము ఇప్పుడు ఎప్పుడైతే ఆ యజ్ఞాలు ఇవన్నీ చేస్తామో మనకి ఉన్నత జన్మ దొరుకుతుందని, లేకపోతే స్వర్గలోకాలకి వెళ్తామనేసి మనకి. కానీ వాటి వల్ల ఏముంది, మళ్ళీ మనం తిరిగి వెనక్కి వస్తాము. సో అవన్నీ కూడా ఏది పర్మనెంట్ కాదు. అందుకొని అవన్నీ కూడా చర్మ లక్ష్యం కాదు అని చెప్పేసి మనకి చెప్పి, అది ఇంకెప్పుడు కూడా చెయ్యకు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఈ శ్లోకాలు ఏంటంటే మనకి భగవద్గీతలో మనకి ఈ వేదాల్లో ఏమొస్తుంది అంటే, ఇది చేస్తే ఈ కర్మ చేస్తే మీకు ఈ లాభం వస్తుంది అని ఆ మధురమైన వాక్కులతోటి చెప్తూ ఉంటారనమాట. సో వాటికి ఏంటంటే ఈ అల్పజ్ఞులు లాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళందరినీ కూడా ఏంటంటే దానికి వెంటనే ప్రలోభ పడిపోయి మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎందుకు ఎక్కడ దాకా ఎందుకు చూడండి, మనం యాక్చువల్గా కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడి వాడు ఏదో డిస్కౌంట్ పెడతాడు, అది అవసరం లేకపోయినా కూడా తెచ్చిస్తూ ఉంటాం. అవునా లేదా? ఇది అందరి ఇళ్లలో జరిగేదన్నా లేదా? అది యాక్చువల్గా ఇప్పుడు అసలు అవసరం లేదు మనకి, అయినా సరే వాటిని కొనుక్కుంటాము, తీసుకొచ్చి మనము లోపల పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో అలాగే ఏంటంటే మనకి తెలియకుండానే వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. అలాగా మనం ఒక 500 పెట్టి ఏవో కొనుక్కుందాం వెళ్తే మనం 1000 రూపాయలు పెట్టి కొనిపిస్తారు వాళ్ళు. అలా కాదండి, ఇందులో ఇది ఉందండి, దీనివల్ల ఎక్కువ లాభం అండి, మీకు 4000 2000కే వస్తుంది కదండి, 2000 లాభం దొరుకుతుంది అనేటప్పటికి మనం 500 కాస్త 2000 పెట్టి చీర కొనుక్కొని బయటకు వచ్చేస్తాం. సో అక్కడ మనకేం లాభం లేదు, వాడికి కొట్టుడి తప్ప లాభం. సో అలాగే ఏంటంటే ఇక్కడ మనం తెలియకుండానే ఏంటంటే ఆ అట్రాక్షన్స్ కి, ఓ స్వర్గలోకమా, ఉన్నత జన్మ, అబ్బో భలే ఉంటది కదా అని వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటాము అనేసి. అందుకని మనకి ఈ వేదాల్లో చెప్పబడిన వీటన్నిటినీ కూడా మనము వాటి మీద ఆసక్తి చూపించకూడదు. అందుకు నువ్వు ఏ అయితే యజ్ఞాలు చేస్తున్నావో అవన్నీ కూడాను ఇంకా చెయ్యకు. దానివలన తాత్కాలికమైన లాభమే కాకుండా నీకు ప్రత్యక్షంగా ఏమీ ఉండదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అంతలో కూడాను అదే చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే అవన్నీ వినడానికి చాలా మధురంగా ఉంటుంది, కానీ వాటిలో ఎంతవరకు ప్రగతి ఉంది అంటే ఏమీ ఉండదు. తర్వాత చూస్తే ఇప్పుడు నిజంగానే మనం స్వర్గలోకానికి వెళ్ళాము, బానే ఉంది, ఏమవుతుంది? స్వర్గలోకంలో మన పుణ్యం అంతా అయిపోయిన తర్వాత ఏమవ్వాలి? మళ్ళీ మన కిందకే రావాలి కదా. సో అదనమాట. సో అందుకే ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ రాశారు, జడ విద్య యాతమాయార వైభవతో మార బచ్చనే బాధ. అంటే మనకి ఈ లౌకిక విద్య ఏదైతే ఉందో దాని వల్లనే మనకి మెయిన్ గా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. అంటే లౌకిక విద్య అంటే ఏంటంటే మన ఆధ్యాత్మిక ప్రగతికి కాకుండా, ఇప్పుడు మనం భౌతికంగా ఎంఏలు లిటరేచర్లు ఇవన్నీ చేస్తాము. కొంతమంది చూడండి, జ్ఞానం జ్ఞానం అనేసి పుస్తకాలు చదివేస్తారు, పోనీ ఇవే అనుకోండి భగవద్గీత భాగవతమే, కానీ దానిలో అసలైన సారాంశాన్ని పొందుకోకుండా పిచ్చి పిచ్చిగా అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. అవన్నీ కూడా లౌకిక విద్య కిందే వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే ఇవన్నీ ఏంటంటే మనకి మిగతా ఇందాకంతా మనం చెప్పుకున్నట్టే, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను మనం మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాం. మిగతాదంతా కూడా ఒక భ్రాంతి లాంటిదే. మనం అనుకుంటున్నాం చాలా ఆనందంగా ఉన్నాము, చాలా ఉన్నాము అని. మనకి ఆ తర్వాత వచ్చే కష్టం తెలియదు కాబట్టి ఇది ఆనందం అనుకుంటున్నాము. కానీ ఎప్పుడైతే తెలిస్తే, అమ్మో ఇన్ని బాధలు ఎందుకు పడాలి, మనకి ఎందుకు వచ్చింది, మనకి ఈ జన్మ వద్దు బాబోయ్ అని అనుకుంటాం కదా. సో అలాగా అసలైన జ్ఞానం తెలియక ఈ విధంగా దీని వెనకాల పరిగెడుతున్నారు జనాలు అనేది ప్రపాదులు వారు చెప్పి, నువ్వు ఇంకా అలా అవ్వద్దు, నువ్వు ఇవన్నీ ఏమీ చేయొద్దు, నువ్వు మానేసి చక్కగా భగవంతుడికి, ఒక మనిషికి లక్ష్యం ఏమి ఉండాలి అంటే భగవంతుడి యొక్క అనుభూతి అయి ఉండాలి, భక్తి అయి ఉండాలి అని చెప్పేసి. సో అందుకొని ఈ తడుకు బెలుకులు లాంటి వేదాలని పట్టుకొని వాటిలో ఉన్న వాటిని ఫాలో అవ్వద్దు అనేసి ఆయన మానేయమని చెప్పారనమాట. సో మనకి నిజ ప్రయోజనం ఏంటి అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం. అది ఎలా వస్తుంది? మనం గురువు ద్వారా నేర్చుకొని విశుద్ధ భక్తుల సాయంతో భగవంతుడి యొక్క కరుణ పొంది ఆ తర్వాత మనం భక్తిలో ముందుకెళ్ళి అప్పుడు మనం గోలోకానికి వెళ్ళగలుగుతాం అనమాట. సో మెయిన్గా ఇక్కడ
మనకి ఈ చాప్టర్లో వేదాల్లో వల్లించేవి యజ్ఞాలు చేసేవన్నీ కూడా ఒక తలుకు బెలుకుల్లాగా మనకి ఏదో కొంచెము ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ అదే మనకి శాశ్వతం కాదు అనేది మెయిన్గా చెప్పడం అనమాట. సరే, మరి నాకెందుకు మరి ఇట్లా చెప్పారు గురువులు వీళ్ళందరూ కూడాను? మరి ఇప్పుడు ఆయనకి ఎవరో ఒకరు చెప్తేనే కదా ఇప్పుడు ఆయన చేస్తుంది. సో మరి గురువులు ఎందుకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే దానికి కారణం చెప్తున్నారు అనమాట నారదుల వారు. స్వం లోకం న విదుస్తే వయ్యత్ర దేవో జనార్దన ఆహుర్ధూమ్రధియో వేదం సకర్మ కమతద్వితః. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చెప్పండి, చదవండి మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. స్వం లోకం న విదురస్తే వై విదుస్తే మాతాజీ. దుస్తే వై యత్ర దేవో జనార్దన ఆహుర్దామ్రదియో వేదం సకర్మాకమ తద్విదః. ఎస్ తద్విద్ధి విదః. యా మాతాజీ, పర్ఫెక్ట్గా చదివారు, మీనింగ్ చదివారు. అల్పజ్ఞులైన వేదానుష్ఠానమును సర్వస్వమని భావింతురు. కాదు మాతాజీ, అల్పజ్ఞులే వేదానుష్ఠానమును సర్వస్వమని భావింతురు. అల్పజ్ఞులే వేదానుష్ఠానమును సర్వస్వమని భావింతురు. దేవదేవుని వాసస్థానమే వాస్తవమే నిజ గృహం అనేది విషయమును అవగతము చేసుకొనుటయే వేదముల ప్రయోజనమని వారెరుగరు. తమ నిజ గృహమునందు అభిరుచి లేక వారు భ్రాంతికి లోనై అన్య గృహములకై వెదుకుచుందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఇప్పుడు మరి మా గురువులు ఎందుకు ఇదే బెస్ట్ అని చెప్పి మాకు ఇట్లా చెప్పారు అంటే దానికి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అల్పజ్ఞులకి వాళ్ళు ఏమనుకుంటారు, ఈ వేదాల్లో చెప్పిందే సర్వస్వం అనుకొని దాని ప్రకారంగా ఈ వేదానుష్ఠానం అంటే మనం ఈ కర్మ చేస్తే ఈ లాభం వస్తుంది అని చెప్తారు కదా, అదనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మన నిజగృహం ఏంటి అనేది తెలియదు. మనందరికీ నిజగృహం ఏంటి యాక్చువల్గా? అసలు గృహం ఏంటి మంది? ఎక్కడి నుంచి వచ్చాం? గోలోకం నుంచి. అది కదా, అది తెలియదు అనమాట. అందుకొని వాళ్ళు ఏంటంటే ఏ ఇల్లు బాగుంటుందా అనేసి స్వర్గలోకాలకను అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనేసి. ఇంకోటి వేదముల ప్రయోజనం అని వారు ఎరుగురు అన్నారు కదా, ఇది ఎక్కడ వచ్చింది, ఏ శ్లోకాల్లో వచ్చింది మనకి? వేదాలన్నీ చదివితే కూడా అర్థమయ్యేది ఏంటి అని భగవంతుడు చెప్తాడు ఎక్కడ? వేదైష సర్వైర్ యా సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనంచ వేదైష సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదాలన్నీ చదివితే కూడా ఏం తెలుసుకోవాలి? నన్నే తెలుసుకోవాలి. వేదాలు రాసింది ఎవరు? నేనే రాశాను. కానీ జనాలు ఏంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకనే వాళ్ళకి అల్పజ్ఞులకి అర్థం కాదు అనేది చెప్తున్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఆ భ్రాంతికి లోనైపోయి అన్ని గృహాలు అంటే స్వర్గలోకాలో లేకపోతే భూలోకమో లేకపోతే నరకలోకాలకో ఇవే అనుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనేసి వాటి కోసం వెతుకుతూ ఉంటారు అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో మీ అందరికీ కూడా గోపకుమార్ స్టోరీ తెలుసుకుంటే, గోపకుమార్ అలాగే నాకు భగవంతుడితో ఎంజాయ్ చేయాలి అనుకొని ఇక్కడతో ఇదే భగవంతుడు అనుకొని అలా అలా వెళ్తూ ఏదో తక్కువ అవుతుంది ఏదో తక్కువ అవుతుందని ప్రతి దగ్గర కూడా ఇది కాదు అనుకొని లాస్ట్కి గోలోక వెళ్ళిన దాకా ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో అలా సెట్ చేసుకుంటూ ప్రతి లోకంలోకి వెళ్తూ ఉంటాడనమాట. సో మనకి అక్కడ వస్తుంది నిజంగా వివరణ బృహద్ భాగవతంలో అనమాట. ఈ సెకండ్ పార్ట్లో వస్తుంది మనకి. దాంట్లో ఫస్ట్ పార్ట్ అంతా కూడా నారదుల వారు ఎవరు ఉత్తమ భక్తుడు అనే దానికోసం వెతుకటం అయితే, సెకండ్ పార్ట్ బృహద్ భాగవతామృతంలో ఈయన గోపకుమారు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అనమాట. సో అసలైన సుఖం అనేది ఎక్కడ ఉంది అనేది ఎత్తుక్కుంటూ ఆయన అసలు రాజు ఎవరు అంటే అసలు భగవంతుడు ఎవరు అని తెలుసుకుంటూ వెళ్తే ఆయన ఇక్కడికి చివరికి పూరి కూడా వెళ్తాడు. అక్కడ కూడా ఆయన తృప్తిపడ్డు. సో అలా అన్నీ దాటుకుంటూ మనకి ఈ చార్ట్ మొత్తం కూడా అక్కడ వస్తుంది. మీకు అన్ని లోకాలు కూడా అక్కడ వస్తాయి అన్నమాట. సో అలా వచ్చి చివరికి గోలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ బృందావనంలో కృష్ణ ఎక్కడైతే ఆడుకుంటున్నాడో అక్కడికి వెళ్ళి అమ్మయ్యా ఇది నా ప్లేసు అనుకుంటాడు. సో అక్కడికి మనకి అయోధ్య అన్నీ కూడా వెళ్తాడనమాట అక్కడ.
వైకుంఠం కూడా వెళ్తాడు కదా మాతాజీ, వైకుంఠం వైకుంఠంలో. కూడా వెళ్తాడు. మాతాజీ వైకుంఠం వెళ్తాడు. ఆ ఇక్కడ మనకి రాముల వారిది అయోధ్య వెళ్తాడు, ద్వారక అయోధ్య. వెళ్తాడు, అన్ని ప్లేస్లు వెళ్తాడు. మనకి కింద కూడా ఈ స్వర్గలోకాలు, ఈ ఫస్ట్ కాశీ నుంచి మొదలుకొని ఒక్కొక్క ప్లేస్కి అలా దాటుకుంటూ దాటుకుంటూ ఈ భౌతిక లోకాలు అయిపోయినాక స్వర్గలోకాలకు వెళ్తాడు. అన్ని మళ్ళీ ఇంద్రప్రస్థ కూడా చేస్తాడు ఆయన కొన్ని రోజులు. అక్కడ తృప్తి ఉండదు, ఇంకా అట్లా 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 పెరుక్కుంటూ అలాగే బ్రహ్మలోకం వెళ్ళి ఇక్కడ కాదు అనేసి అలా వెళ్ళుకుంటూ వెళ్తాడనమాట. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్గా ప్రపాదులు వారు చెప్తుంది ఏంటంటే, మనకి అసలు గృహం అనేది మనకి గోలోకము. మిగతా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సిందే. అందుకోసమని ఆ ఆ ప్రదేశం గురించి ఆ బ్రహ్మగుణాల్లో ఒక శ్లోకం అని ఇందాక కూడా చర్చించుకున్నాం కదా, ఎక్కడ దాకా వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఓన్లీ భగవంతుడి లోకం వెళ్తే మాత్రమే మనం తిరిగి తిరిగి రాము అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎందుకు అంటే, మనం ఎలా అయితే మన పుణ్యం అయిపోతుందో మనం తిరిగి కిందకు వస్తాం కదా, అలాగే ఏంటంటే మనం ఎంత ఎత్తుకి ఎగిరినా కూడా అందులో ఇంధనం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లైట్ కిందకి దిగి రావాల్సిందే. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు ఇండియా నుంచి దుబాయ్ వచ్చారనమాట. వాళ్ళకి ఫ్లైటు దుబాయ్ వచ్చిన తర్వాత ఇక్కడ వార్ జరుగుతూ ఉంది. సో ఫ్లైట్ వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ విజయవాడ నుంచే, ఎందుకంటే విజయవాడ నుంచి దుబాయ్ ఫ్లైట్ అనమాట, షార్జా ఫ్లైట్. సో మళ్ళీ షార్జా నుంచి మళ్ళీ దుబాయ్ విజయవాడే వెళ్ళాలి కదా. కానీ వాడు తీసుకెళ్లి మధ్యలో బాంబేలో దింపాడు. ఎందుకు దింపాడు? ఎందుకంటే వాడి దగ్గర ఇంధనం లేదంట. వాడు ఏంటంటే ఇక్కడ ఆగినప్పుడు మళ్ళీ ఇంధనం నింపుకునేవాడు. సో అక్కడ ఇంధనం లేదు, అయిపోయింది. సో అందుకోసం ఏంటి వాడు, నేను బాంబే దాకే తీసుకెళ్ళగలను, దగ్గరలో ఉన్నది అదే కాబట్టి మిమ్మల్ని ఇక్కడ దింపుతున్నాను, మీ ఇష్టం, మీరు ఎటు వెళ్తారో వెళ్ళిపోండి అన్నాడు. సో అలాగా మనకి ఇంధనం ఎంతవరకు ఉంటుందో అంతవరకే పైన ప్రయాణిస్తుంది, అయిపోతే ఆటోమేటిక్గా కిందికి దిగి రావాల్సిందే అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ చెప్తూ ఈ విధంగా మనం ఎన్ని లోకాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మన కిందకి రావాల్సిందే. అందుకొని అనవసరంగా దాన్ని అన్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు అనేసి మనకి ప్రపాదుల వారు దేంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో చక్కగా భక్తి యోగం అనే దాన్ని అలవర్చుకొని దాని ద్వారా మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనం చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ కలియుగానికి కృష్ణ మాతాజీ, సారీ మాతాజీ, మాతాజీ వాల్యూమ్ భగవద్గీత మామూలుగా మీకు తక్కువ ఉందా లేదా తక్కువ వినపడుతుంది మీ వాయిస్? నాదా అంటే అప్పట్లాగా అంటే మీరు ఫుల్గానే పెట్టారా వాల్యూమ్? ఒక్కసారి చూసుకో. సారీ, నా ఉందిరా, ఫోన్ ఫుల్ గానే ప్రాబ్లం. ఉందిరా. అవునా? అయితే నాదే ప్రాబ్లం. ఫుల్గా అందరికి ఎట్లా వినిపిస్తుంది. వినపడుతుందండి? మాకు ఫుల్గానే వస్తుంది మాతాజీ. అవునా మాకు మాతాజీ? ఫుల్గా అయితే నాదేదో ప్రాబ్లం. ఓకే మాతాజీ, ఓకే, థ్యాంక్ యూ, సారీ. సో అందుకని మనకి ఇక్కడ మనకి భగవద్గీతలో భాగవతంలో కూడా మనకి 12th క్యాంటోలో వస్తుంది అనమాట ఇది. కలిర్దోష నిదే రాజన్ నస్తి హేకో మహాత్ముణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ వరం రచయిత్. సో మనం ఏం చెయ్యాలి అంటే, ఈ హరే కృష్ణ కలియుగానికి మనం చేయాల్సింది ఏంటి, ఈ హరినామ సంకీర్తన, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. దీని ద్వారా ఏంటంటే మనము అత్యుత్తమైన లోకం పరమలోకానికి మనం వెళ్తాం. ఆ పరమలోకం అంటే గోలోకానికి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఈ యోగం కలియుగం కాబట్టి ఈ యుగంలో అనేక రకాలైన దోషాలు ఉంటాయి. సో ఈ యుగానికి ఏంటంటే మనకి యజ్ఞాలు పనికిరావు, మిగతా మనకి తపస్సు మనం చేయలేము, టెంపుల్ వర్షిప్ కూడా మనం అంత బాగా చేయలేము, ఎందుకంటే మనకు దొరికే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అశుద్ధమైనవే అనమాట. అందుకోసమని అన్నిటికన్నా బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కీర్తనం అనమాట. హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకొని హరిహర్ నామ హరిహర్ నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 కత్తిర అనేది, ఇంకో రెండో మార్గమే లేదు అని మనకి 3 సార్లు చెప్పబడ్డారనమాట చైతన్య మహాప్రభు మనకి. సో అందుకొని లౌకికులు అయిన వాళ్ళు, అల్పజ్ఞులకి ఇది అర్థం కాక వాళ్ళు ఈ విధంగా తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. సరే మరి ఇప్పుడు ఏంటి, మరి నేనేం చెయ్యాలి అనేసి ఎక్కడికి వెళ్ళాలి, మరి స్వర్గలోకాలు ఇవన్నీ కూడా నువ్వు వేస్ట్ అని చెప్పి చెప్తున్నావు కదా. సో మరి ఇప్పుడు భగవంతుడి ఏదైతే అంటారు, భగవంతుడి యొక్క యాక్టివిటీ ఏంటిది, ఏం చేయాలి అని అది గురించి నాకు చెప్పు అనేసి ప్రాచీన బర్హి అడిగితే దానికి సమాధానంగా 49వ శ్లోకాన్ని, అస్థిర్యదర్భై ప్రాగగ్రైః కాస్నేన క్షితిమండలం స్తబ్దో బృహద్వధాన్మాని కర్మ నావైషి యత్పరం తత్కర్మ హరితోషం యత్ సా విద్యా తన్మతిర్యయా.
చదువుతారా మాతాజీ? ఆస్తిర్యదర్భై ప్రాగగ్రైః కార్స్నేన శితిమండలం స్తబ్ధో బృహద్వదాన్మాని బృహద్వదాన్మాని కర్మణా వైషి యత్పరం తత్కర్మ హరితోషం యత్ సా విద్యా తన్మతిర్యయా. రాజా, సమస్త ప్రపంచము కుశాగ్రహం గ్రాసముచే కప్పబడినది. యజ్ఞములందు పశువులను వధించిన కారణమున దానిచే నీవు మిగులు గర్వితుడవైతివి. మూర్ఖత్వం వలనే నీవు భక్తి యోగం ఒక్కటే దేవదేవుని ప్రసన్నం చేయగలదని ఎరుగుకున్నావు. ఈ యథార్థము నీవెరుగుము. భగవంతుని ప్రసన్నతను కలిగించే కర్మలనే నీవు చేయవలసి ఉన్నది. మనము అభ్యసించే విద్య మనకు కృష్ణ భక్తి భావనను కలిగించున్నదై ఉండవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో హోల్గా మనకి ఏం చెప్పాలనుకున్నారు క్లియర్గా ఈ శ్లోక ద్వారా మొత్తం అంతా చెప్పేశారనమాట. ఎందుకు అంటే మన ప్రపంచం అంతా కూడా కుశాగ్రాసంతో కప్పబడి ఉంది. అంటే మనం అంటే ఎక్కువగా యజ్ఞాలు ఇవన్నీ చేసి పశువుల్ని ఇదంతా ఇప్పుడు అదే కదా ప్రాచీన బర్హి చేసింది. సో అది చేసి ఏమైంది, ఆయన గర్వితుడై ఉన్నాడు అనమాట. ఓ నాకేంటి, నేను ఇది చేశాను కాబట్టి నాకు స్వర్గలోకం వస్తుంది, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనేసి. కానీ ఇది నీ మూర్ఖత్వమే అని చెప్తున్నారు అనమాట. మనకి భగవంతుడిని తృప్తిపరిచేది ఏంటి అంటే ఆయన ప్రసన్నం చేసేది భక్తి యోగం ఒక్కటే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అందుకని ఈ భక్తి యోగం ఒక్కదాని ద్వారానే నువ్వు భగవంతుడిని ప్రసన్నం చేయగలుగుతావు. అందుకని ఈ యథార్థాన్ని నీకు తెలియక నువ్వు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నావు. సో అదే కాకుండా భగవంతుడికి ఇంకా ఏదైతే భగవంతుడి యొక్క ప్రశాంతత అంటే భగవంతుడి యొక్క తృప్తి కోసం మనం ఏ పని అయితే చేస్తామో అదే అకామ కర్మ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మనకి అటు పుణ్యము రాదు, ఇటు పాపము రాదు. మనం అనుకోవచ్చు అయ్యో మంచి పని చేస్తే పుణ్యం లేకపోతే ఎట్లా మాతాజీ అని. ఎందుకు పుణ్యం వద్దనుకుంటున్నాం మనం? పుణ్యం వల్ల స్వర్గం వెళ్ళి మళ్ళీ కిందకి వస్తాం కాబట్టి పుణ్యం మళ్ళీ వద్దు, పాపం ఇంకో వద్దు. జన్మ తీసుకోవాలా, అవసరమా మనకి? అందుకని మనకి పుణ్యము వద్దు, పాపము వద్దు అనమాట. సో అందుకని ఇక్కడ భగవంతుడికి ప్రసన్నత కలిగించే పనులనే మనం చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో మనం ఏదైనా ఒక చదువుకున్న ఒక విద్య తెలుసుకున్నాము అంటే దానివలన మనకి కృష్ణ భక్తి భావన అనేది మనకి కలిగించేదిలా ఉంటేనే అది సరైన విద్య అనమాట. లేకపోతే ఏమవుతుంది, అది దేనికి దారితీస్తుంది, దాన్ని ఏమంటాం మనం? మనల్ని అది కృష్ణ భక్తిలోకి తీసుకెళ్ళట్లేదు అనుకోండి ఆ విద్య. అవిద్య, అవిద్య, అజ్ఞానం, లౌకిక విద్య, ఇలా ఎన్ని పదాలైనా చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి ఫుల్గా కూడా ప్రపాదుల వారు అవే రాశారనమాట. మనం ఏంటంటే ఈ పశువుల్ని వీటన్నిటినీ కూడా యజ్ఞం పేరుతో మనం ఇవన్నీ కూడా బంధిస్తూ ఉంటాం కదా. దానివల్ల ఏంటంటే రాజు గొప్పవాడు అని చెప్పుకుంటారేమో కానీ దానివల్ల అహంకారం రావడము ఇది తప్ప ఇంకా ఏమీ ఉండదు అని చెప్పేసి ఇక్కడ నారదుల వారు స్ట్రాంగ్ గట్టిగా ఇస్తున్నారనమాట. ఇక్కడ అందుకు చూడండి, నారదుని నేరుగా దుయ్యపట్టాను అంటే అంత స్ట్రాంగ్ గా గట్టిగా చెప్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి అంటే మనకి ఏంటంటే ఎటువంటి కర్మ అయినా మనని మనకి భక్తిలోకి తీసుకెళ్ళలేదు అంటే అది పాపం కిందే లెక్కేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. విద్య కూడా అంతే, ఏదైనా మనకి భగవంతుడి గురించి తెలియజేయకుండా ఉన్నారు అంటే అది అవిద్య అని అనుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడు ఎన్నెన్నో చదువులు చదివి ఉండి అవన్నీ కూడా దేనికి కూడా మనకి భక్తిలోకి పనికిరాలి. ఇప్పుడు నిజంగానే సుభాషిణి ఉంది, మెడిసిన్ చేసింది. ఓకే, ఇప్పుడు మా పాప మెడిసిన్ చేసింది, నేను ఇంజనీరింగ్ చదివాను. ఇవన్నీ కూడా మనల్ని భక్తిలోకి తీసుకెళ్లకుండా భక్తిలో ఉపయోగపడుకుని ఇప్పుడు సుభాషిణి నేను చాలాసార్లు వింటాను, మాతాజీ నేను చదివాను కానీ ఇది నేను నలుగురు డివోటీస్కి నేను హెల్ప్ చేయగలిగితే చాలు మాతాజీ, నాకేం వెళ్ళి ఎక్కడో ప్రైవేట్గానే వర్క్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అని నాకేమీ లేదు మాతాజీ అని చెప్తుంది. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. ఈ విద్య ద్వారా నువ్వు భక్తులకు ఏ విధంగా సేవ చేయగలుగుతావు అనేది దీని ద్వారా అనమాట. సో అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనమాట. ఓకే, లేకపోతే మనం అంతసేపు ఓకే నేను డాక్టర్ చదివాను, నేను ఎంత ఖర్చు పెట్టాను, నేను దానికి డబ్బులు సంపాదించుకోవాలి అనేసి మనము ఆ ధ్యాసలో ఉన్నాము అంటే అది విద్య కానే కాదు అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్పాలి అనుకుంటున్నారు అనమాట. హరిర్దేహాభృతామాత్మా స్వయం ప్రకృతిరీశ్వరః తత్పాదమూలం శరణం యతక్షేమో నృణామిహ. హరే కృష్ణ. చదవండి గీత మాతాజీ. హరిర్దేహ
హరిర్దేహభృతామాత్మా స్వయం ప్రకృతిరీశ్వరः తత్పాదమూలం శరణం యతక్షేమో నృణామిహ. ఈ జగత్తునందు భౌతిక దేహమును దాల్చినట్టి జీవులందరకు దేవదేవుడకు శ్రీహరి పరమాత్ముడు మరియు మార్గదర్శకుడు అయ్యున్నాడు. సమస్త భౌతిక కర్మలకు పరమ నియామకుడు అతడే. పరమమిత్రుడగు అతని పాదపద్మములనే ఎల్లరను ఆశ్రయించవలను. ఆ విధముగా చేయుట వలన మనుజ జీవితము మంగళమయమగును. హరే ఇక్కడ కృష్ణ. ఇంకా భగవంతుడు ఏం పని చేస్తాడు అంటే భగవంతుడు ఎలాంటి ఏమంటారు దాన్ని, భగవంతుడి యొక్క నేచర్ ఏంటిది అనేది కూడా ఆయన ఇంకా చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఎలాంటి వాడు, ఏం చేస్తా ఉంటాడు అనేది కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, మన అందరం కూడా ఈ భౌతిక దేహాలు తీసుకొని వచ్చాము. మన అందరిలోకి భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు? పరమాత్మ రూపంలో. సర్వస్య చాహం ఉదేశర్చన తిష్టతి, మనకి శ్లోకాలు వచ్చాయి కదా, ఇవన్నీ అన్నమాట. అంతేకాకుండా ఇంకా మనకి మార్గదర్శకుడుగా కూడా అయి ఉన్నాడు అని చెప్తున్నారు. ఎలా మనకి మార్గదర్శకుడు అయ్యారు చెప్పండి, ఏ విధంగా? ఏ విధంగా మార్గదర్శకుడు మనకి? హరే కృష్ణ మాతాజీ. అంటే చెప్పండి. అర్జునునికి భగవద్గీత చెప్తారు కదా మాతాజీ, అంటే గురువుగా అంతేకాకుండా ఎక్కడైనా కూడా కృష్ణుడు, ఇప్పుడు గురువు ఆయనకు అవసరం ఉందా? గురువుని యాక్సెప్ట్ చేశారా లేదా? ఎవరికోసం, ఎందుకోసం చేశారు ఆయన గురువుని? మనం అనుసరిస్తామని మాతాజీ, మనం మనకి అనుసరిస్తాము. మార్గదర్శకం చూపించడం కోసం. మరి చైతన్య మహాప్రభు లాగా భక్తులాగా రావాల్సిన అవసరం ఏంటి? భగవంతుడు మనకి మార్గం చూపించడానికి, అంతే కదా. ఈ సింపుల్ దాన్ని మీరు అంత ఆలోచించారేంటి మాతాజీ అందరూను? అంతే కదా, భగవంతుడే మనకి ఏదో ఒక విధంగా మార్గం, ఒక గురువుని పంపించిన ఒక మార్గదర్శకం చూపిస్తూ ఉంటాడు, గురువుని పంపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనకి లోపల నుంచే హింట్స్ ఇస్తూ ఉంటాడు. కానీ హింట్స్ అర్థం చేసుకునే మాతాజీ కెపాసిటీ యాక్చువల్గా మనకి. అవన్నీ తెలుసు మాతాజీ, కానీ మీరు అడిగారంటే దానికి ఇంకా ఎక్స్ట్రా ఏదో బాబోయ్. చెప్పాలని ఆలోచిస్తున్నాను అది మాతాజీ. కాదు, అందులో ఏంటంటే ఒక 10-12 వరకు వస్తున్నాయి మాతాజీ. మార్గదర్శన భగవద్గీత చూపించారు, ఇలా పోతున్నాయి ఎన్నో ఆన్సర్స్. వెరీ గుడ్. అంటే రావాలనే బయటకు అడిగాను నేను. మీకు అంటే ఎవరికి ఏది టక్కున వస్తుంది ఆన్సర్ అంటే ఆ విధంగా, ఓకే అది భగవంతుడు నాకు కాదేమో అనుకున్నాం మాతాజీ, అంటే ఇంకా లేదండి. ఏదో ఉందా జస్ట్ ఊరికే అడిగాను నేను, అంతే మాతాజీ. అప్పుడప్పుడు అట్లా అడుగుతుంటాను. ఓకే. సో ఇంకా ఏంటంటే ఆయనే మనకి ఆ, ఆ, పరమ నియామకుడు ఆయన. ఎందుకంటే ఆయనే కదా మనకి శక్తినిచ్చినా ఏమిచ్చినా, మనకి జ్ఞానం ఇచ్చినా ఏమిచ్చినా ఆయనే. మళ్ళీ మనకి ఆయనే పరమ మిత్రుడుగా, అక్కడంతా ఎక్కడొచ్చింది మనకి? 5.21. మెఘ్న తపసాం సర్వలోకమహి సుకృతం సర్వభూతానం మనకి. సో ఆ విధంగా పరమమిత్రుడుగా అతని పాద పద్మములని ఎల్లరును ఆశ్రయించవలను. సో మనం ఎలాగంటే ఆయనే భోక్త అనుకోవాలి, ఆయనే మిత్రుడు అనుకోవాలి, ఆయనే పోషకుడు అనుకోవాలి, ఆయనే దర్శకుడు అనుకోవాలి. సో అన్ని ఇవన్నీ నిజంగా చేస్తున్నాడు లేదా? ఊరికే మనం అనుకోవడమేనా? నిజంగా చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు మాతాజీ. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? మన జీవితాలు మంగళమయం చేయడానికి. కానీ మనం అది అర్థం చేసుకోవట్లేదు, అది మన మూర్ఖత్వం అన్నమాట. సో అదే ఇక్కడ మళ్ళీ ప్రపాదుల వారి సేమ శ్లోకాసన్య సర్వస్య చాహం దేశోచిన తిష్టది మన 18లో భగవంతుడు ఎప్పుడూ కూడా మన అందరిలోనూ ఆయన లోపల ఉండి పరమాత్మ రూపంలో మనకి మళ్ళీ స్మృతి, జ్ఞానం, మరుపు అనేవి. లేకపోతే అవి ఇవ్వకపోతే ఏమవుతుంది? టైంకి తగ్గట్టు మనం బతకను కూడా బతకలేము. మనం పోయినసారి చెప్పుకున్నాం, పూర్వజన్మది గుర్తుందనుకో, నిజంగా ఈ జన్మది పూర్వజన్మది కలిపి ఏం చేయాలో అర్థం కాక ఏమైపోతాం మనం? అతలాకుతలం అయిపోతాం. అది మర్చిపోనిచ్చాడు కాబట్టి హ్యాపీగా ఈ జన్మలో బతకగలుగుతున్నాం. సో అలాగా ఏంటంటే మనకి ఆ తర్వాత భగవంతుడే మనకి లోపల ఒక ఫ్రెండ్ లాగా ఉండి మనకి కావలసిన జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటాడు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. ఆయనే బోల్డ్ అండ్ సార్లు అవతారం తీసుకొని వచ్చి లీలలు చేయడం, ఇవన్నీ కూడా మన కోసం చేస్తూ ఉన్నదే అనమాట. ఇంకా అలాగే బోల్డ్ అనే శ్లోకాస్ మనకి ఎక్కడైతే చైతన్య చరితామృతాల్లో శ్లోకాస్ ఉన్నాయి, ఎలాగ భగవంతుడు వచ్చి మనకి ఏమేం చేస్తాడు అనేది. సో ఆ శ్లోకాస్ అన్ని కూడా చెప్పారనమాట. తాహారే సే బలి విద్య మంత్ర అధ్యయన కృష్ణ పాద పద్మేయే కరయే స్థిరమన. అంటే మనం ఎప్పుడైతే భగవంతుడికి మనస్సుని స్థిరంగా పెట్టి మనం ఎప్పుడైతే నిజమైన విద్యను పడుస్తామో మనం అప్పుడు మొత్తం వేదాధ్యయనం చేసినట్టే అనేసి మనకు చెప్తూ ఉన్నారనమాట. సో అంటే మనం భగవంతుడి గురించి తెలిసింది అంటే వేదాలన్నీ తెలిసినట్టే లెక్క అనమాట. నెక్స్ట్
సేయిసే విద్యారఫల జానిహ నిశ్చయ కృష్ణపాద పద్మేయతి చిత్తవృత్తిరయ. సో మనం ఎప్పుడైతే పా భగవంతుడి యొక్క పాద పద్మాల మీద మనము మనసుని సుస్థిరం చేసుకొని ఉంటామో అది మన విద్య యొక్క పూర్ణం అనమాట. మనము నిజంగా విద్య నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఈ పని మనం చేయమంటే అవిద్య అని తెలుసుకోవాలి, అజ్ఞానం అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ద్విగిజయ కరెబ విద్యారా కార్య నహే ఈశ్వరే భజలే సేయి విద్య సత్య కహే. విద్య ఇంకా ఇవన్నీ విద్యకి సంబంధించిన అనమాట. విద్య ఉంటే ఏమవుతుంది అంటే మనం లోకాన్ని జయించడం అనేది ఈజీగా చేయగలుగుతాము. ఎప్పుడు అంటే అప్పుడే మన విద్య పరిపూర్ణమైనట్టు అని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ పడేకేనే లోక కృష్ణ భక్తి బాని బారే సేయది నహిల తబే విద్యాయకి కరే. విద్య యొక్క ప్రయోజనం ఏంటి అంటే మనం భగవంతుని తెలుసుకుంటాము, భక్తిని తెలుసుకుంటాం అనమాట. లేకపోతే మన విద్య అంతా బోటకమే అనేసి తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఆది ఖండంలో కొన్ని, అంత్యలీలలో కొన్ని ఆ విధంగా వస్తాయన్నమాట. తాహారేసే బలి ధర్మ కర్మ సదాచార ఈశ్వరేసే ప్రీతి జన్మే సమ్మత సాబార. సో ఎప్పుడైతే మనం చక్కని సంస్కారం కలిగి ఉంటామో, విద్యావంతులం అయి ఉంటామో, చురుకంగా ఉంటామో, ధార్మికుడిగా ఉంటామో అంటే అది అంతా కూడా ఎందుకు అంటే మనకి కృష్ణ భగవాను మీద ఉండే సహజ ప్రేమతో ఈ గుణాలన్నీ మనలో వస్తాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇందుకని ఏంటంటే మనం చేయాల్సింది ఇదంతా ఎక్కడ చెప్పారు అంటే ఇవన్నీ రామానందుల రాయ్ వారితో చైతన్య మహాప్రభు మనకి డిస్కస్ చేసుకునేటప్పుడు వస్తాయన్నమాట. అసలైన పురోగమనం ఏంటి అంటే మనకి ఎప్పుడైతే కృష్ణ భక్తి భావంలో మనం పురోగమిస్తామో అది అసలైనది అని చెప్పేసి. సో మనకి ఈ విద్య ద్వారా ఏంటంటే భగవంతుడిని తెలుసుకొని భగవంతుడి యొక్క భక్తిని చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న సంస్కృతి అవన్నీ కూడా బయటకు వస్తాయి అనేసి, మంచి మంచి గుణాలన్నీ కూడా బయటకు వస్తాయి అని చెప్తారు. సో ఈ రోజుకి ఇక్కడతో ఆపుతాను. యాక్చువల్లీ ఇవాళ అట్లీస్ట్ 55 శ్లోకాలు అనుకున్నాను, కానీ ప్రాబ్లం. సో రేపు